బ్రేకింగ్ అందుతోంది డ్రగ్స్ కి సంబంధించి. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పబ్పై జరిపిన దాడుల్లో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఒక పబ్లో ఈగల్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. బ్లాక్ కాఫీ పేరుతో పబ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది పబ్ యాజమాన్యం. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు పబ్ యజమానులు. ఈవెంట్లో ఉన్న వారికి డ్రగ్ టెస్టులు చేసింది ఈగల్ టీం. నలుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆ నలుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్లో అందిస్తారు. ప్రణీత, ఆ పబ్ ఏంటి, ఎలా సమాచారం అందింది, ఆ నలుగురు ఎవరు, పూర్తి వివరాలు ఏంటి? అయితే ఈ పబ్కి వచ్చినటువంటి డీజే ప్లేయర్ నైజీరియన్ ఉన్నట్లు ఫస్ట్ ఈగల్ కి సమాచారం వచ్చింది. సో నైజీరియన్ డీజే ప్లేయర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఏమైనా డ్రగ్స్ సప్లై జరుగుతున్నటువంటి కోణంలో పబ్ పైన ఈగల్ టీం రైడ్ చేసింది. ఈ క్రమంలోనే నలుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈవెంట్ అంతా కూడా బ్లాక్ కాఫీ అనేటువంటి ఒక పేరుతో ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. సో ఈ నలుగురికి అక్కడ ఇన్స్టెంట్ గా పాజిటివ్ రావడంతో మళ్ళీ వీళ్ళని బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సో ఆ రిపోర్ట్ కోసం ప్రెసెంట్ ఈగల్ టీమ్ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా పాజిటివ్ వస్తే ఫర్దర్ గా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని డిఅడిక్షన్ సెంటర్ కి పంపించిన తర్వాత ఫర్దర్ గా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అయితే ఈ నలుగురికి కూడా ఎక్కడి నుండి డ్రగ్స్ వచ్చాయనేటువంటి దానిపైన ఇప్పుడు ఈగల్ టీం విచారిస్తుంది. అయితే ఈ నలుగురికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పోలీసులు రివీల్ చేయడం లేదు. నలుగురు కూడా ఓల్డ్ కన్స్యూమర్స్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరైనటువంటి దానిపైన ప్రెసెంట్ ఈగల్ టీం వివరాలు సేకరిస్తుంది. రైట్ ప్రణీత, అదే హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఒక పబ్బుపై జరిపిన దాడుల్లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు పబ్ యజమానులు. సమాచారం అందుకున్న ఈగల్ ఆఫీస్ అక్కడికి వెళ్లేసరికి అందరికీ టెస్టులు చేశారు. నలుగురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. ఇక పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి ఆ డ్రగ్ వచ్చింది, ఇలా ఎంతకాలంగా జరుగుతుందన్న విషయాలపై ఆరాధిస్తున్నారు.